ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరికీ, కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మహిళలందరికీ మా షిలోహ్ గాస్పెల్ సంఘం తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో స్త్రీల జీవితాలను మనం పరిశీలించినట్లయితే వారు ఎన్నో విధాలుగా ప్రభు కొరకు ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక తల్లిగా, భార్యగా, కుమార్తెగా, నాయకురాలుగా, న్యాయాధిపతిగా, ఒక రాణిగా, ఇలా చూస్తే ఎన్నో విధాలుగా వారు ప్రభు కొరకు వాడబడినట్లుగా మనం చూస్తున్నాం. అటువంటి స్త్రీలలో ఒక స్త్రీ గురించి ఈ దినాన్ని మనం తెలుసుకుందాం. మీతో తెలియచేయాలని నేను ఆశపడుచు ఉన్నాను. ఆమె బహు ధైర్యవంతురాలు, ప్రార్థనాపరురాలు, మహిళా నాయకురాలు, న్యాయాధిపతి, ప్రవక్త్రి. ఆమె పేరే దెబోరా. దెబోరా గురించి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్త్రి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఈ వాక్యం నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వాధికారి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నాయన నీ పాదాలు చెందుకొచ్చి ఉన్నాం. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఉన్నావు. ఈ దినము తండ్రి నాయన మహిళా దినోత్సవ సందర్భంగా నాయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన యొక్క మహిళ జీవితం గురించి నాయన నీ యొక్క నాయన వాక్యంలో చదివిన రీతిగా ప్రభా ఆమె గురించి కొన్ని విషయాలు నాయన మేము తెలుసుకోవాలని ఆశపడుచున్నాం. నీ దాసరాలను ప్రభా నాలో నుండి మీరు మాట్లాడండి నాయన. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే నాయన చూస్తూ వింటూ ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డ కూడా నాయన ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే మనసును మీరు దయచేయండి. ఈ వాక్యంలో మా అందరితో మాట్లాడి మీరే మహిమపరచబడమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన యొక్క లేఖనం మనం చూసినట్లయితే ఈ స్త్రీ దెబోరా అని మనకి చెప్పబడుతుంది. పూర్వము ఇశ్రాయేలు ప్రజల గురించి మనం ఆలోచన చేసినట్లయితే వారు వారి ఇష్టానుసారంగా వారి జీవితాన్ని జీవించి ప్రభు దృష్టికి పాపం చేసి వారు ప్రభు యొక్క శిక్షకు అర్హులయ్యారు. అప్పుడు దేవుడు వారిని కనాను రాజైన యాబీని చేతికి అప్పగిస్తాడు. ఆ యొక్క యాబీను ఇశ్రాయేల్ ప్రజలను ఎంతో శ్రమ పెడుతూ, కష్టపెడుతూ, బాధలు పెడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క బాధలను, శ్రమలను తట్టుకోలేక ఇశ్రాయేల్ ప్రజలు యెహోవాకు మొరపెడతారు. దేవా, ఈ యొక్క బాధలో నుండి, యొక్క హింసలో నుండి మాకు విడుదల కలిగించని దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి వివేకవతి అయిన, భక్తిపరురాలైన ఈ యొక్క దెబోరాను దేవుడు ఎన్నుకుంటాడు. ఒక న్యాయాధిపతిగా ఈ యొక్క దెబోరాను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చదివాం కదా, లప్పిదోతునకు భార్య అయిన దెబోరా. దెబోరా గురించి మనం చూస్తే దెబోరా అనే పేరుకు అర్థం తేనెటీగ, హనీబీ. తేనెటీగలు వాటి యొక్క పని ఏంటంటే పూల దగ్గరికి వెళ్ళి ఆ పూలలో ఉన్న మకరందాన్ని సేకరించి వాటిని తీసుకునే యొక్క తేనె పట్టులో తేనెను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి, తేనెను తయారు చేస్తూ ఉంటాయి. అవి చాలా కష్టపడుతూ ఉంటాయి. చాలా దూరాలు వెళ్ళి, చాలా ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి ఆ యొక్క పూలలో నుంచి మకరందాన్ని సేకరించడానికి చాలా కష్టపడుతూ ఉంటాయి. తేనె గురించి మనకు తెలుసు, తేనె యొక్క ఉపయోగాలు మనకు తెలుసు. తేనె చాలా రుచికరమైనది, చాలా రుచికరమైనది. అంతేకాదు తేనె వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందట. ఇంకా మనలో రక్తహీనత లేకుండా చేస్తుంది తేనెను తిన్నప్పుడు. తేనె చాలా మధురమైన పదార్థంగా మనం చూస్తున్నాం. తేనె వలన ఎన్నో ఉపయోగాలు, జీర్ణక్రియకు కూడా మంచిగా ఉపయోగపడుతుందంట. అది ఒక ఔషధంగా కూడా చెప్పబడుతుంది తేనె గురించి. ఇటువంటి తేనెను సేకరించే తేనెటీగలు చాలా అంటే ఉపయోగకరమైన ఆ యొక్క పదార్థాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. అలాగే ఈ యొక్క దెబోరా జీవితం కూడా అనేక మందికి ఉపయోగకరంగా
అనేకులకు మధురంగా తన యొక్క జీవితము తన పేరుకు తగినట్లుగా తను జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ దెబోరా గురించి కొన్ని విషయాలు, 2 విషయాలు మనము చూద్దాం. ఆమె తన భర్త పేరు లబ్బిదోతు. ఆమె యొక్క మనవల్లి ఒక సాధారణ గృహిణి. తనకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. అయితే ఈ యొక్క దెబోరాను దేవుడు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు వారి శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, హింస పడుతూ ఉన్నప్పుడు వారిని విడిపించడానికి దేవుడు దెబోరాను ఎన్నుకున్నాడు. అయితే దెబోరా తనకి ఇచ్చిన బాధ్యతను ఎంతో చక్కగా నిర్వర్తించినట్లుగా మనం చూస్తున్నాం. దెబోరా గురించిన 2 విషయాలు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా ఆమె న్యాయాధిపతిని. దెబోరా న్యాయాధిపతిని. మోషే యెహోషువ మరణించిన తరువాత ఇశ్రాయేల్ ప్రజలను న్యాయాధిపతులు ఏలారు. 13 మంది న్యాయాధిపతులు ఏలినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. వారిలో ఈ యొక్క దెబోరా ఏకైక మహిళ న్యాయాధిపతినిగా మనం చూస్తున్నాం. నిజంగా ఈరోజు మహిళా దినోత్సవ సందర్భంగా ఈ మహిళా నాయకురాలైన ఈ యొక్క దెబోరా గురించి ధ్యానం చేసుకోవడం మనకి మహిళలుగా మనందరికీ కూడా చాలా గర్వకారణం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం చదివిన లేఖన భాగంలో ఈ యొక్క దెబోరా ఎఫ్రాయిమీల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షం క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. ఇక్కడ ఈ యొక్క దెబోరా మొట్టమొదటిగా మనం చూస్తే ఆమె ఒక న్యాయాధిపతినిగా మనము చూస్తూ ఉన్నాము. అక్కడ ఇశ్రాయేల్ ప్రజల వారికి ఉన్న తగాదాలు, వారికి ఉన్న వివాదాలను ఆ యొక్క దెబోరాకు, ఆ న్యాయాధిపతినిగా ఉన్న దెబోరాకు చెప్పుకోవడానికి వాళ్ళు ఆ యొక్క దెబోరా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె ఎంతో చక్కగా వారి యొక్క తగాదాలు ఏమిటనేది, వారి యొక్క పరిస్థితులు, వారి వివాదం ఎందుకు వచ్చింది అనేది చక్కగా ఎంతో ఓర్పుగా వారు చెప్పిన మాటలన్నీ కూడా చక్కగా వినేది. ఆమె వ్యర్థమైన సంభాషణలు ఏమి, అక్కడ వ్యర్థమైన మాటలేమి పలికేది కాదు. దేవుని యొక్క జ్ఞానంతో ఏ విధమైన పక్షపాతం లేకుండా ప్రజలకు చక్కగా ఆమె తీర్పు తీర్చేది. ఇంకా కష్టంలో ఉన్న వారి యొక్క కష్టాలను చక్కగా అడిగి తెలుసుకొని, ఇంకా ఎవరైతే దుఃఖంలో ఉన్నారో ఆ దుఃఖంలో ఉన్న వ్యక్తులకు చక్కటి ఓదార్పు కలిగిన మాటలు అందిస్తూ, అలాగే చాలామంది ప్రజలు విగ్రహాలను పూజిస్తున్నప్పుడు ఆ యొక్క విగ్రహాల వల్ల వచ్చిన శాపాన్ని గురించి వారికి తెలియజేసి వారందరినీ కూడా దేవుని వైపుకు మళ్ళించే గొప్ప ఆత్మీయ నాయకురాలుగా దెబోరాని మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఆమె సరళ వృక్షం క్రింద తీర్పు చేయుటకై కూర్చుంది అని మనము చూస్తూ ఉన్నాము. ఆమె ఎంతో వివేకంతో, దేవుని యొక్క జ్ఞానంతో ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకు చక్కటి తీర్పును అందించిన చక్కటి మహిళా నాయకురాలు, చక్కటి వీరవనితగా దెబోరాను మనము చూడవచ్చు. రెండవదిగా మనం చూస్తే దెబోరా ఒక ప్రవక్త్రి. దెబోరా ఒక ప్రవక్త్రి. ఆమె ప్రవచన వరం కలిగిన స్త్రీ. దేవుని యొద్ద నుండి దేవుడిచ్చిన యొక్క ప్రవచనాన్ని తీసుకొని, ఆ సందేశాన్ని తీసుకొని ప్రజలకు అందించే చక్కటి సామర్థ్యం కలిగిన స్త్రీగా దెబోరాను మనము చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ యొక్క కనాను రాజైన యాబీను ఇశ్రాయేలులకు శత్రువు. ఇశ్రాయేలును శ్రమలు పెట్టిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము. ఈ యొక్క యాబీను ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి బయలుదేరాడు. యాబీను గురించి మనం చూస్తే తను చాలా యుద్ధ రథములు కలిగిన వ్యక్తి. తన సైన్యాధిపతి సిసేరా అనేక వ్యక్తి ఉన్నాడు. ఇంకా అతనికి 900 ఇనుప రథములు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. చాలా సైన్యము, చాలా ఆ యొక్క రథములు, రౌతులన్నీ కూడా కలిగి ఉన్నాడు ఈ యొక్క యాబీను రాజు. ఈయన ఇశ్రాయేలులను నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి తను రాబోతున్న సమయంలో ఇక్కడ దెబోరా ఒక ప్రవక్త్రి కనుక దేవుని చేత ఆమె ఒక ప్రవచనము
చెప్తుంది. దేవుని నుంచి పొందుకున్న ఒక ప్రవచనము అక్కడ మనం చూసినట్లయితే 6వ వచనంలో, ఆమె నఫ్తాలి కెదేశులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలీలోను జబూలీలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరా అతని రథములను అతని సైన్యమును పీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదునని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, ఇక్కడ దేవుని నుంచి ప్రవచనం తను తీసుకొని శత్రువు రాబోతున్నాడు, శత్రువు మన మీదకి యుద్ధం చేయడానికి రాబోతున్నాడు కాబట్టి ముందుగానే దేవుడు తనకి బయలుపరిచిన విషయాన్ని అక్కడున్న అబీనోయం కుమారుడైన బారాకుకు తెలియజేస్తుంది. ఇట్లా శత్రువు మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు కాబట్టి నీవు వెళ్ళి 10,000 మందిని సైన్యాన్ని సమకూర్చి నువ్వు యుద్ధానికి బయలుదేరాలని చెప్పినప్పుడు అక్కడ ఆ యొక్క బారాకు ఒక పురుషుడు, దెబోరా అయితే ఒక స్త్రీ. బారాకు ఏమంటాడంటే, నేను అందరినీ సమకూరుస్తాను కానీ నేను ఒక్కడనే వెళ్ళను, నీవు కూడా నాతో రావాలి అని బారాకు చెప్తూ ఉంటాడు. బారాకు అంటే తనలో అధైర్యాన్ని, భయాన్ని మనం చూస్తున్నాం. ఒక సైన్యం మన మీదకి వస్తుంది యుద్ధం చేయడానికి అని అన్నప్పుడు తనెంతో అధైర్యపడ్డాడు, భయపడినట్లుగా ఇక్కడ దెబోరాతో అంటూ ఉన్నాడు. నీవు కూడా నాతో వచ్చిన ఎడల నేను వెళ్ళేదును కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలోనే దావీదు గురించి మనం చూస్తే, దావీదు యుద్ధానికి వెళ్తాడు గొల్యాతు మీదకి. గొల్యాతుని మనం చూస్తే గొల్యాతు చాలా దృఢమైన వ్యక్తి, బలమైన వ్యక్తి, చాలా ఆజానుభావుడు, మంచి ఇనుప కవచాన్ని ధరించుకొని యుద్ధం కొరకు సిద్ధంగా ఉన్న వ్యక్తి మీదకి దావీదు, అతనికి యుద్ధంలో నేర్పు లేదు, వయసులో చిన్నవాడు, ఏమీ తెలియనివాడు, అయినప్పటికీ కూడా యుద్ధానికి సిద్ధపడ్డాడు. దేన్ని బట్టి అంటే దేవుని బట్టి. అక్కడ దావీదు చక్కటి మాట అంటాడు, యుద్ధము యెహోవాది, యుద్ధము చేసేది శత్రువు మీద పగ తీర్చుకునేది మనం కాదు కానీ మన పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడని దావీదు చెప్పినట్లుగా ఇక్కడ దెబోరా చక్కటి మాట చెప్తూ ఉంది బారాకుతో. అప్పుడు ఆమె, నీతో నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించినని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేశునకు వెళ్ళాను. ఇక్కడ బారాకు అంటూ ఉన్నాడు, అమ్మ నీవు నాతో రావాలి అన్నప్పుడు, అయ్యో నేను ఒక స్త్రీని, నేను ఏం చేయగలను, నీవే వెళ్ళని ఆమె అనలేదు. కానీ ఆమె వెంటనే అన్న మాట ఏంటంటే, తప్పకుండా నేను నీతో వస్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె చక్కటి ప్రోత్సాహాన్ని ఇచ్చే స్త్రీగా మనము చూస్తున్నాము. దేవుని కొరకు, దేవుని యొక్క ప్రజల కొరకు ఎటువంటి శ్రమ అయినా అనుభవించడానికి సిద్ధపడిన స్త్రీగా లేక నాయకురాలుగా దెబోరాను మనము చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు ఎంత శ్రమ అయినా అనుభవించగలిగిన స్త్రీగా ఆ యొక్క దెబోరాను మనం చూస్తున్నాం. ఆమె అంటుంది కదా, నేను తప్పకుండా నీతో వస్తాను, కానీ నువ్వు వెళ్ళే ప్రయాణం వల్ల నీకు ఘనత కలగదు. ఒక స్త్రీ చేతికి దేవుడు సిసేరాను అన యాబీనును మన శత్రువును అప్పగిస్తాడని చెప్తూ ఉంది. ఇక్కడ ఆ యొక్క దెబోరాను గురించి చూసినట్లయితే ఆమె చక్కగా ఆ బారాకును ధైర్యపరుస్తూ ఉంది, బారాకును ప్రోత్సహిస్తూ ఉంది. అయ్యా నువ్వు, నీ కొరకు నేను ప్రార్థిస్తాను, నువ్వు ఆ యొక్క శత్రువుల మీద దేవుడు మనకు జయాన్ని ఇస్తానని ముందుగానే చెప్పాడు, నువ్వు ఎందుకు అధైర్యపడుతున్నావు, నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు వెళ్ళు, దేవుడే మన పక్షంగా, దావీదు పక్షాన యుద్ధం చేసిన దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు, విజయాన్ని దేవుడే మనకి సమకూరుస్తాడు, చేకూరుస్తాడని ఎంతో చక్కటి ప్రోత్సాహాన్ని ఆ యొక్క బారాకునకు ఇచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అయితే బారాకు 10,000 మంది సైనికులను తీసుకొని ఆ యొక్క కనాను రాజు అయిన యాబీను మీదకి యుద్ధానికి
వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో గొప్ప ఆశ్చర్యకార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా మనం చూస్తాము. 15వ వచనంలో, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు ఎంతో గొప్ప కార్యం ఇశ్రాయేల్ ప్రజల పక్షాన చేసినట్లుగా మనం చూస్తున్నాము. అక్కడ బారాకు తన సైన్యంతో వెళ్ళాడు, కానీ అక్కడ దేవుడు చేసిన కార్యం ఏంటంటే సిసేరా 900 ఇనుప రథములను ఎంతో గొప్ప సైన్యాన్ని తీసుకొని వీరి మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ యెహోవా చేసిన గొప్ప కార్యం ఏంటంటే సిసేరాను తన సర్వసేనను యెహోవా కలవరపరచగా అని ఇక్కడ రాయబడి ఉంది. దేవుడే వారి పక్షాన నుండి యుద్ధం చేశాడు. అక్కడ ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధానికి వచ్చిన ఆ యొక్క సైనికులందరూ కూడా అంటే కలవరం అన్నమాట. వారికి వారే ఒకరినొకరు కొట్టుకోవడం, ఒకరినొకరు పొడుచుకోవడం, ఇట్లా అంటే వాళ్ళని తెలియకుండా దేవుడు అక్కడ కలవరాన్ని పుట్టించి ఒకరికొకరు కొట్టుకోవడం, ఒకరికి మీద ఒకరు యుద్ధానికి వెళ్ళడం, ఇట్లా అక్కడ కలవరం పుట్టినప్పుడు వాళ్ళందరూ కూడా తిరిగి వెనుకదారి పట్టినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క సిసేరా రథము దిగి కాలినడకన పారిపోయినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఎంతో గొప్ప కార్యం అనగా గొప్ప మహిమ కలిగిన కార్యము ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల పక్షాన అనగా బారాకు పక్షాన దేవుడు అక్కడ యుద్ధం చేసినట్లుగా మనం చూస్తాం. దీనంతటికీ అక్కడ కారణము దెబోరా తన యొక్క ప్రార్థన, తన యొక్క ప్రోత్సాహం ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు చేసిన కార్యానికి అక్కడ దెబోరా చేసిన విషయం ఏంటంటే కృతజ్ఞత కీర్తన పాడింది. దెబోరా ఇంకా బారాకు 5వ న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు చేసిన ఆ యొక్క కార్యానికి కృతజ్ఞతగా వాళ్ళిద్దరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు అంతకుముందు దేవుని యొక్క మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు శత్రువు చేతికి అప్పగించాడు. ఆ యొక్క కనాను రాజుని 20 సంవత్సరాలు వారిని ఎంతో కఠినమైన బాధలు పెట్టి ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు వారి పక్షాన కనికరించి దెబోరాను ఏర్పాటు చేసి ఉన్నాడు, ఆ దెబోరా వారికి న్యాయాధిపతినిగా ప్రవక్తగా ఉన్న యొక్క కాలం అంతా కూడా దాదాపు 40 సంవత్సరాలు ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో సంతోషంతో సమాధానంతో అక్కడ జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఇక్కడ ఈ యొక్క సిసేరాను వారి యొక్క రథములను దేవుడు కలవరపరిచి దెబోరా ముందుగా ప్రవచించిన రీతిగా ఒక స్త్రీ చేతిలో వారికి అపజయము కలుగుతుంది అన్నట్లుగానే యాయేల్ అనే యొక్క స్త్రీ చేతిలో ఆ యొక్క సిసేరా చనిపోయినట్లుగా మనం చదువుతూ ఉంటాం. నిజంగా ఇక్కడ ఎంత గొప్ప కార్యం దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని చేశాడు. ఈ యొక్క దెబోరా తనకున్న ధైర్యము, తనకున్న సాహసము, తనకున్న ప్రార్థన, తనకున్న భక్తి జీవితాన్ని బట్టి ఒక స్త్రీ అయినప్పటికీ తనెంతో కష్టపడి శ్రమపడి ఆ యొక్క యుద్ధ స్థలానికి వెళ్ళి అక్కడ బారాకును ప్రోత్సహించి బారాకు కొరకు వెనుక ఉండి ప్రార్థన చేసిన గొప్ప స్త్రీగా, ప్రార్థన పరురాలుగా దెబోరాను మనము చూడవచ్చు. ఇక్కడ దెబోరా తన న్యాయాధిపతినిగా ఉన్న 40 సంవత్సరాలు కూడా ఇశ్రాయేల్ ప్రజలకు ఎంతో నెమ్మది కలిగినట్లుగా దేవుని యొక్క వాక్య గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రస్తుతము పరిస్థితులు మనం చూస్తున్నాము, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు. అప్పుడు దినాల్లో అయితే దెబోరా పరిపాలించిన ఏలిన కాలంలో నెమ్మది ఉంది, కానీ ఈ దినాల్లో ఎక్కడ చూసినా నెమ్మది, సమాధానం, సంతోషం అనే యొక్క పదాలే చాలా కరువైపోయినాయి. ఎక్కడ చూసినా దుఃఖము, ఎక్కడ చూసినా వేదన, ఇవే మనము చూస్తూ ఉన్నాం ప్రస్తుత పరిస్థితులు. మరి ఈ యొక్క వాక్యం వింటున్న మనము మన యొక్క సంఘం కొరకు, సమాజం కొరకు, జరుగుతున్న యొక్క పరిస్థితులన్నిటి కొరకు భారం కలిగి దెబోరా వలె ప్రార్థించేవారు సంఘములో లేవాలి, సంఘములో కావాలి అని ప్రభు కోరుచున్నాడు. కాబట్టి దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని అనేకులను ప్రభు కొరకు ప్రోత్సహించేవారుగా మనం ఉండాలి. దెబోరా ఏ రీతిగా అయితే తన దగ్గరికి వచ్చిన వారిని ఎంతో అంటే ప్రేమతో వారిని చేరదీసుకొని వారికి ఉన్న పరిస్థితులు ఏంటని చక్కగా విని
వారి కొరకు ప్రార్థన చేసి వారి యొక్క పరిస్థితులను ఏ రీతిగా చక్కబెట్టిందో ఈ దినాల్లో చాలామంది మన ఇరుగు పొరుగు వారు మన బంధువుల్లోనే చాలామంది ఎన్నో శ్రమల్లో కష్టాల్లో దుఃఖంలో ఉన్న వారిని మనము చూసి వారిని ఓదార్చేవారిగా వారిని బలపరిచేవారిగా మనం ఉండాలని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనము తెలుసుకోవాలి. ఇంకా దెబోరా వలె చక్కటి సలహాలు ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఇంకా ఎవరైతే దేవుని ఎరిగిన వారు ఉన్నారో వారికి దేవుని గురించిన చక్కటి మాటలు చెప్పి దేవుని నమ్ముకుంటే లేకపోతే దేవుని సన్నిధిలో జీవిస్తే ఎటువంటి యొక్క మేలు, ఎటువంటి యొక్క ఫలితం, ఎటువంటి ఫలం మనము పొందుకుంటాం అనేది వివరంగా వారికి చెప్పి ప్రభువులోనికి నడిపించే ఆత్మీయ బిడలుగా మనం కూడా దెబోరా వలె ఉండాలని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దెబోరా వంటి ధైర్యం కలిగి, దెబోరా వంటి ప్రార్థనా జీవితం కలిగి, దెబోరా వంటి ప్రోత్సాహం ఇచ్చే స్త్రీలుగా మనం కూడా జీవించాలని ఈ యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. అనేకులను ప్రభు కొరకు, అనేక స్త్రీలను ప్రభు కొరకు సంపాదించే వారిగా మనం ఉండడానికి ప్రభు అట్టి రీతిగా మనందరికీ సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు నాయన ఈ మహిళా దినోత్సవ సందర్భంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న చక్కటి మహిళా నాయకురాలైన దెబోరా జీవితం గురించి నాయన కొన్ని విషయాలు మేము నేర్చుకోగలిగి ఉన్నాం ప్రభా. అవును తండ్రి, దెబోరా ఏ రీతిగా ఈ సన్నిధిలో జీవించిందో ప్రభా, ఒక న్యాయాధిపతినిగా, ప్రవక్త్రిగా నాయన తను నాయన చక్కగా నాయన ప్రజలకు చక్కటి న్యాయాన్ని తీర్చి నాయన అనేకులకు సహాయకారిగా తన యొక్క పేరుకు తగిన జీవితాన్ని జీవించింది ప్రభా. అవును తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని విన్న స్త్రీలమైన మేము కూడా అనేకులకు సహాయకారులుగా నాయన అనేక మంది స్త్రీలను నీ వైపుకు నడిపించే గొప్ప దెబోరాల వల్లే మేమందరం కూడా సిద్ధపట్టుకుని కృపను దయచేయండి. ఈ వాక్యం విన్న ప్రతి బిడను మీరు దీవించిన ఆయన నీ కొరకు ప్రకాశించే బిడలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నీ కృపా సన్నిధమాకు అనుగ్రహించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై బిలవ్డ్ సిస్టర్స్. థ్యాంక్ యూ.